విపక్ష ఇండియా కూటమికి మరో షాక్ తగలబోతుందా? రోజుల వ్యవధిలోనే మరో కీలక పార్టీ కూటమికి గుడ్ బై చెప్పబోతుందా? బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు యూటర్న్ తీసుకోబోతున్నారా? బీజేపీతో నితీష్ కుమార్ మళ్లీ కలవబోతున్నారంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నితీష్ వ్యూహం ఏంటి? అసలు కథ ఎక్కడ చెడింది? వాచ్ ది స్టోరీ. ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమికి కీలక పార్టీలు ఒక్కొక్కటిగా షాకిస్తున్నాయి. 26 పార్టీలతో మొదలైన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ కు కీలక భాగస్వామ్య పక్షాలు దూరమవుతున్నాయి. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తొలుత మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి బయటకొస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్లోని 42 లోక్సభ స్థానాల్లో 2 మాత్రమే కాంగ్రెస్ కు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 స్థానాల కోసం పట్టుబట్టింది. ఈ పంచాయతీ ఎటు తేలకపోవడంతో కూటమి నుంచి టీఎంసీ బయటకొచ్చింది. మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన గంటలోనే ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకొచ్చింది. పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని 13 ఎంపీ సీట్లలో ఆప్ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పష్టం చేశారు. చండీగఢ్ లోనూ ఆప్ పోటీ చేస్తోందని తెలిపారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు డీఎంకే, జనతాదళ్ యు, ఎన్సీపీ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీ, పీడీపీ తదితర పార్టీలు కీలకంగా ఉన్నాయి. తాజాగా జేడీయూ సైతం ఇండియా కూటమి నుంచి బయటకొచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జేడీయూ నుంచి 16 మంది లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీయూ గుడ్ బై చెబుతుండడం ఇండియా కూటమికి బిగ్ షాకే. బీజేపీతో జత కట్టేందుకు జేడీయూ అధినేత నితీష్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, వామపక్షాల మహాఘాట్ బంధన్ సంకీర్ణ సర్కార్ కుప్పకూలేలా కనిపిస్తోంది. మహాఘాట్ బంధన్తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్ స్టాప్ పెట్టి బీజేపీతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునేందుకు నితీష్ ప్రయత్నాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. బీహార్లో 2020లో మహాఘాట్ బంధన్ సంకీర్ణ సర్కార్ ఏర్పాటైంది. తన కుమారుడి తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొంతకాలంగా పట్టుబడుతున్న నితీష్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. జేడీయూ తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజన్ మంది ఎమ్మెల్యేలను లాగేందుకు లాలూ ఇటీవల గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దాన్ని సకాలంలో నితీష్ కుమార్ పసిగట్టడంతో లలన్ కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. లాలూ, నితీష్ ఇద్దరి రాజకీయ గురువైన బీహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా నితీష్ చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య విభేదాలను మరింత పెంచాయి. పార్టీల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేవారంటూ నితీష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్జేడీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ లాలూ కుటుంబం మండిపడింది. నితీష్ అవకాశవాది అంటూ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఎక్స్ లో పోస్టు పెట్టడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో మహాఘాట్ బంధన్ సర్కార్ బీటలు పడినట్లయింది. అటు నితీష్ పార్టీ కనుక ఇండియా కూటమి నుంచి వైదొలిగితే అది కాంగ్రెస్ కు గట్టి షాకే. రాజకీయ గాలిని బట్టి కూటములను మార్చడంలో నితీష్ సిద్ధహస్తుడు. అప్పటి వరకు ఆయన 4 సార్లు కూటములు మార్చారు. మూడోసారి మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందంటూ అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో నితీష్ అడుగులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతోనే 17 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి నితీష్ బయటకొచ్చారు. అటు రాష్ట్రంలోనూ కొంతకాలం బీజేపీతోనూ మరికొంతకాలం ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీల కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారిపై ఎలకతో వీరితో, వీరిపై ఎలకతో వారితోనూ అన్నట్లు ఆయన శైలి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో సీఎం అయిన ఆయన 2 ఏళ్లు తిరగక ముందే గుడ్ బై చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘాట్ బంధన్ సర్కార్ ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీష్ మళ్లీ బీజేపీ వైపు చూస్తుండటంతో ఆయన 5వ పిల్లిమొగ్గ వేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి బీహార్లో కులగణన చేపట్టి బీసీల్ని పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నానని భావించిన నితీష్ కుమార్ కు లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆధిక్యం సాధించే అవకాశం ఉన్నట్లు తేలడంతో రూటు మార్చేశారు. వచ్చే ఏడాది జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేలా ముందస్తుకు వెళదామని మిత్రపక్షం ఆర్జేడీకి ప్రతిపాదించారు. కానీ ఆర్జేడీ నో చెప్పడంతో ఆ పార్టీని వదిలించుకుని తిరిగి బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్దమయ్యారనే టాక్ వినిపిస్తోంది.